పార్టీ అండి. గవర్నమెంటే. గవర్నమెంట్. ఓకే, శ్యామ్ నాయక్ గారు, మీరు ఆల్రెడీ ఆమె మీద ఒక కేసు వేశారు. 3000 ఓట్ల మెజార్టీ, స్వల్ప మెజార్టీతో ఆమె గెలిచింది కనుక మరొకసారి దాంట్లో కోర్టులో కేసు వేశారు కనుక ఆమెకి ఈ సందర్భంలో మీరు కనిపించినాకనే ఆ కోపం వచ్చిందంటారా? అయి ఉండొచ్చు అండి, అది నాకు తెలియదు. అది కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూ, దాన్ని మేము కామెంట్ చెయ్యము. అయి ఉండొచ్చు, అట్లేమన్నా మనసులో పెట్టుకొని చేసిందా, మరి లేకుంటే హైలైట్ అయ్యి మరి ఆ కేటీఆర్ గారి దృష్టిలో పడాలని ప్రయత్నం చేసిందో నాకు తెలియదండి. సో మీరు ఇప్పుడు ఏమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆమె మీ పైన దాడి చేసిన విషయంలో మీ కార్యకర్తలు అయితే ఎమ్మెల్యే మీద కామెంట్లు చేశారు, ఎమ్మెల్యే వైఖరిని నశించాలని చెప్పి కామెంట్లు చేశారు. మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ అంశంలో? మరి పార్టీ దృష్టికి వెళ్ళిందా మీ పైన దాడి చేసిన అంశం? ఆమె మా అక్కలాగా, ఆమెకు అన్ని విధాలుగా చేదోడుగా ముందు ఉన్నాము, ఇప్పుడు కూడా ఉంటాము. పార్టీనే, ప్రభుత్వమే. ఆమెను అక్కలాగా నేను అక్కడే క్షమించేసిన, నేను ఫర్దర్ గా ఏమి ఆమె మీద కామెంట్ చేయలేదు, చేయబోను. ఆమెనే ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ తిడతా ఉంటుంది వాడు వీడు అని. అది ఆమె విఘ్నత వదిలేస్తున్నాం. ఇప్పుడు ఆ బయట కూడా మేము ప్లే చేసినాం, ఆమె మాట్లాడడం బాగా ఆవేశంగా మాట్లాడింది, మిమ్మల్ని మీరు అన్నట్టు వాడు వీడు అని కొంచెం ఎక్కువ స్థాయిలోనే మాట్లాడింది. దీంట్లో మీరిద్దరు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన సహజమైన ప్రక్రియ భావిస్తున్నారా? ఇంకా దీని వెనుక ఇంకేదైనా కారణం ఉందనుకుంటున్నారా? ఇంకేం లేదు, మరి ఆమె వెనకాల ఎవరన్నా ఉండి నడిపిస్తున్నారేమో నాకు తెలియదు, లేకుంటే ఆమెనే అసహనానికి గురి అయి చేస్తుందో ఇది తెలియాల్సి ఉందండి. యాక్చువల్ గా ఆమె ఆ రేంజ్ లో ఎప్పుడు స్పందించదు. ఈవెన్ ఎలక్షన్ లో మేము ఫైట్ చేస్తున్నప్పుడు కూడా నా మీద ఒక్క కామెంట్ కూడా ఆమె చేయలేదు. ఇప్పుడు చేస్తుందంటే దీని వెనకాల ఏముందో రాజకీయము నాకు అర్థం కావట్లేదు. నేనే సర్ప్రైజ్ అవుతున్నా. ఎప్పుడు నన్ను అన్న అంటది, నేను అక్క అంట. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అంత మంచి రిలేషన్, వాటికి ఉద్యమంలో వారిని చాలా ప్రోత్సహించి వెన్ను తట్టి వెనుక ఉండి సపోర్ట్ చేసినాం. మరి ఈ విధంగా ఎందుకు యాక్ట్ చేశారనేది నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. నేనే అసలు కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయలేదని చెప్పి డేవిడ్ గారు మాట్లాడారు, మీరు కూడా మాట్లాడారు అని చెప్పిన తర్వాత ఆమె బర్స్ట్ అయిపోయారు. తర్వాత ఇప్పుడు 20 నెలలుగా మీరు ఏం చేశారు? మీరేమన్నా చేసిరా? 10 ఏళ్ళు కూడా మీ మిసెస్ రేఖా నాయక్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆమెకు తెలుసు కదా. మీరు పార్టీ నుంచి పోటీ చేయంగానే గత ప్రభుత్వాన్ని మీరు ఎట్లా విమర్శిస్తారని చెప్పి కూడా మాట్లాడినట్టు ఆమె బయటలో కనిపిస్తుంది. ఏం చెప్తారు? మేము గత ప్రభుత్వం గురించి అసలు అక్కడ మాట్లాడలే. అది అఫీషియల్ మీటింగ్ కనుక మాకు తెలుసు అక్కడ ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అని చెప్పేసి. నా మిస్సెస్ ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మాట వాస్తవం. ఆమె ఏం చేసింది అనేది ఖానాపూర్ తిరిగి చూస్తే మీకు తెలుస్తుంది. గౌరవ కోవలక్ష్మి ఎమ్మెల్యే గారు మరి ఆ నియోజకవర్గం ఏం చేయలేదో కూడా మీకు తెలుస్తుంది. మీ టీంను పంపించండి. ఓకే, అంటే మీరు మొత్తానికైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీ మిసెస్ ఎమ్మెల్యేగా చేసినప్పుడు అభివృద్ధి జరిగింది, కోవలక్ష్మి గారు ఏం చేయలేదంటున్నారా? నేను అనడం కాదు, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. మీ టీంను పంపించండి. ఇక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం జరగలేదు, ఆ బాధ చూసి నేను ఆ ఏరియాలో పనిచేసినాను కనుక నాకు రాజకీయ భిక్ష అషిఫాబాదే పెట్టింది నా మిసెస్ కనుక. ఫస్ట్ టైం అక్కడి నుంచి జడ్పీటీసీగా ఆమె గెలిచింది కనుక ఆ ప్రజల రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే నేను విఆర్ఎస్ పెట్టి నేను అక్కడ పోటీ చేయడం జరిగిందండి. ప్రజాసేవ నిమిత్తం మాత్రమే నేను విఆర్ఎస్ పెట్టి ప్రజల మధ్యన ఉండాలని డిసైడ్ అయ్యానండి. అంటే ఇప్పుడు అక్కడ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడంలో వివక్ష చూపెడుతుందనే ఆరోపణలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలకు మీరు ప్రోటోకాల్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఫీల్ అవుతున్నారు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో ఇక్కడ అది బహిర్గతమైంది. దాంట్లో ఆమె ఒక లేడీ ఎమ్మెల్యేగా మీ పైన బాటిల్ విసిరారు, నిజమేనా? సార్ మీరు చూడండి, ఆమె ఎక్కడ కూర్చున్నదో నేను ఎక్కడ కూర్చుందో అది మీకు కనపడుతుంది. దాన్ని బట్టి మీరే డిమాండ్ చేయదలుచుకున్నారు.